నా జీవితంలో అలా చేయడం నేను చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పి ఇప్పుడైతే వాస్తవాలను మాట్లాడుతున్న ఆశు రెడ్డి గారు. మరి ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది, ఆవిడ జీవితంలో చేసిన ఆ పెద్ద తప్పు ఏంటి అసలు? అంటే ఆశు రెడ్డి అంటే చాలా మంది కూడా ఎవరో సీరియల్ నటియా లేకపోతే సినిమా నటినా ఎవరు ఈమె అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. బట్ తను సోషల్ మీడియా ద్వారా అమెరికాలో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఇండియాకి రావడం, అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, నా ఒక టాలెంట్ని చూపించాలి, 10 మంది నన్ను గుర్తించాలి అని చెప్పేసి తను ఒక తపనతో ఇక్కడికి వచ్చిందనమాట. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి గుర్తింపు రావడం, ఆ తర్వాత కొన్ని షోస్కి హోస్టింగ్ చేయడం, అండ్ మా టీవీలో కావచ్చు, స్టిల్ ఇప్పటి కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారనమాట. అది కూడా ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం వల్ల అని చెప్పేసి, ఇలాంటి ఒక తప్పుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా చెయ్యను అనే విధంగా ఆశు రెడ్డి గారు మాట్లాడారు. సో అంత ఘోరమైనటువంటి తప్పు ఏం జరిగింది? ఇప్పుడు ఆర్జీవి గారితో ఒక సినిమా ఛాన్స్ వచ్చిందా, ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చిందా, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 100% యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ ట్రై చేస్తూ ఉంటారు. అలాంటిది ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేయడమే నేను చేసినటువంటి తప్పు, ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు చేయను అని చెప్పేసి ఆశు రెడ్డి ఎందుకు చెప్తుంది అంటే, ఇంకా దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రమోషన్స్లో భాగంగానే ఆర్జీవి గారిని ఆశు రెడ్డి ఇంటర్వ్యూ చేసిందనమాట. సో ముందుగా ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడానికి ఆశు రెడ్డిని కాకుండా మిగతా కొంతమంది నటీలని వాళ్ళని అడగడం చేసిర్రు. కాకపోతే ఒకరి రికమెండేషన్ ద్వారా ఆశు రెడ్డికి ఛాన్స్ వచ్చిందనమాట. సో తను కూడా ముందు ఏమనుకుందంటే, అందరికీ తెలుసు ఆర్జీవి గారు అంటే ఒక సెన్సేషనల్ ఒక డైరెక్టర్ అని చెప్పేసి, వివాదాస్పద డైరెక్టర్ అని చెప్పేసి, ఆయన ఏది మాట్లాడినా కూడా రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారని చెప్పేసి. బట్ ఇక్కడ ఆశు రెడ్డి ఎట్లా అంటే, ఇది ఒక సినిమా ప్రమోషన్ కాబట్టి ఫన్నీ వేలో, కామెడీ వేలో ఉంటుంది, ఎంటర్టైన్మెంటే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత దానికి కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఉండిందనమాట. అది వేరే వేలో బయటకు వచ్చింది, వేరే రకంగా వచ్చిందనమాట. సో తన మీద ఓకే అలిగేషన్స్ వస్తున్నాయా, తనకు వచ్చినా కూడా తను పర్సనల్గా తట్టుకోగలుగుతుంది, నేను డిఫైన్ చేసుకుంటా. కాకపోతే నా ఫ్యామిలీని వేరే వాళ్ళు విమర్శించడం నాకు నచ్చలేదు, మీ అమ్మ ఇట్లానా, ఈ విధంగా చేస్తుందా అనే విధంగా చాలామంది అనడం. సో మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. సో నేను ఒక కూతురుగా వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం ఇవ్వాలనుకోవట్లేదు. సో నా వల్ల చాలా వాళ్ళ ఇంటికి వచ్చి బాధపడినటువంటి సందర్భాలు నేను ఎన్నో కూడా చూశాను. నేను కూడా ఫన్నీ వేలో బయటకు వస్తే బాగుండేది అనుకున్నా, కానీ ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా ఫేమ్ అవ్వాలని అనుకోలేదు, చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అయింది. సో ఇలాంటి తప్పుని నేను నా జీవితంలో ఇంకెప్పుడు కూడా చేయాలని కూడా అనుకోవట్లేదు అని చెప్పేసి ఆశు రెడ్డి గారు చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆర్జీవి గారి విషయంలో వచ్చింది కాబట్టి, తనతో ఇంటర్వ్యూలో విషయంలో ఈ విధంగా వచ్చింది కాబట్టి, ఈ యొక్క ఇంటర్వ్యూ కావచ్చు, తను మాట్లాడినటువంటి ఆ క్లిప్ కావచ్చు, చాలా వైరల్ అవుతూ ఉంది.